జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, ఈ ప్రసాదం అందరికీ పెట్టి తర్వాత మీరు కూడా తీసుకోండి. ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగింది కదా స్వామి. కర్త నిష్ఠానియమం, శ్రద్ధాభక్తి వారి ఆత్మసాక్షికి వదిలేస్తే కార్యం నిర్విఘ్నంగా సాగినట్టేనమ్మా. ఇక ఈరోజు నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాను. స్వామి, మీరు కూడా ప్రసాదం తీసుకోండి. మా పీఠంలో ఉపాసన పూర్తయ్యే వరకు వాయువే మా ఆహారం. వైష్ణవేది? వస్తున్నా అత్తయ్య. వైష్ణవి, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావమ్మా? ఆ గిన్నెటి? శుక్రవారం కదా అమ్మమ్మగారు, చక్కగా సాంప్రదాయంగా ప్రసాదం చేసే ఛాన్స్ వచ్చిందని నేను బయటే పోయపెట్టి ప్రసాదం చేసి నైవేద్యం పట్టుకొని వస్తున్నాను. అత్తయ్య, నా ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్గా ఉంది మోమ్. ఇంకాస్త తినాలనిపిస్తుంది. అవును సినమ్మా, చాలా చాలా బాగుంది. నాకైతే ఇంకొంచెం తినాలనిపించింది. తర్వాత మీ ఆవిడ చేసిన ప్రసాదం తిను. అది ఇది కలిపి వాంతి చేసుకుంటావు. ఈ ప్రసాదం ఎవరైనా అద్భుతంగానే చేస్తారు. ఈ ప్రసాదంతో నా ఆరోగ్యం సగం కుదుట పడిపోయినట్టే. అది ప్రసాదం పెడుతుందిగా, మళ్ళీ మంచంలో పడేయడానికి. అమ్మా వైష్ణవి, నువ్వు కూడా ప్రసాదం చేశానన్నావు కదా, అది కూడా పెట్టమ్మా. పెట్టు పెట్టు. తల ఒక మొట్టు ముడతారు. ఇప్పుడు థూ అని దీని మొహం మీదే ఉమ్మేస్తారు. అన్ని వేపాకులు వేశాను, వీళ్ళేంటి హ్యాపీగా తింటున్నారు? అమ్మమ్మగారు, ప్రసాదం ఎలా ఉంది? నాకు తీపిష్టమని బెల్లం ఎక్కువ వేసావా మనవరాలా? తీయగా కమ్మగా ఎంతో రుచిగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.